అందరూ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎక్స్‌ట్రాక్. అందరూ బాగున్నారు గదా! యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒక స్టోరీ ఒకటొచ్చింది. ఎన్‌డీటీవీ దాంట్లో వచ్చింది. అదెక్కడనే ఎన్‌డీటీవీ మన న్యూస్‌లో వచ్చింది. తర్వాత అదే దాన్ని మన విజువల్‌గా ఏశారు. న్యూస్ పేపర్‌లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏంటంటే ఎన్ఆర్ఐ వుమెన్ స్టక్ ఇన్ ఇండియా అని జెప్పేసి. అదేంటంటే రెడ్డిట్‌లో ఒక థ్రెడ్, ఒక పోస్టు మొత్తం దాని గురించి డిస్కషన్ ఉందనమాట. ఒకళ్ళు ఇండియాలో అంటే మదర్‌ని చూడ్డానికెళ్ళి అక్కడ స్టక్ అయిపోయినటువంటి ఆమె షేర్ చేసుకున్నటువంటి స్టోరీ. దానికి కింద డిస్కషన్స్ కూడా చాలా జరిగినాయి. అంటే మన లైఫు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అసలు మనము ఊహించిందొకటి, జరిగిందొకటి ఎలా మారిపోతది అనేది ఈ పర్టిక్యులర్ ఇన్సిడెంట్ ఇదొక్కటే గాదు. చాలామంది ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వీసా కోసం స్టాంపింగు ఎన్ఎస్ ఎళ్ళి అపాయింట్మెంట్లు షిఫ్ట్ అయిపోయి, అపాయింట్మెంట్లు దొరకక ఇలాగా రకరకాల సిట్యుయేషన్‌లో ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదంతా ఒక సైడ్ అయితే, అంత బావుంది అని జెప్పి పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోకొచ్చి అక్కడ ఎందుకు వాళ్ళని డిపోర్ట్ చేశారో గూడా తెలియని సిట్యుయేషన్‌లో అలాంటి వాళ్ళు ఉన్నారు. సో, మెయిను మనకేంటంటే రేపేం జరుగుతదో అర్థం గాట్లేదండి. ఇప్పుడు మనం ఏదో అన్నీ ఊహించేసుకుంటాం రంగుల ప్రపంచం గానీ, సడెన్‌గా మొత్తానికై అసలు ఒక్క దెబ్బతో అన్ని సిట్యుయేషన్స్ మారిపోతాయి. ఈ పర్టిక్యులర్ టాపిక్ గురించి ఇవాళ ఈ వీడియోలో మాట్లాడతా. అయితే ఏంటంటే ఇంకొకటి స్టూడెంట్స్ ఓపీటీ దాని గురించి బిల్ ఏదో పెట్టారంట కదా సార్, దాని మీద వీడియో చేయండి, ఏదో గుడ్ న్యూస్ అట్ట కదా అది ఇదని. మొన్న నేను వీసా యాక్ట్‌కు వీడియో చేసినప్పుడే చాలామంది ఇక నెగెటివ్ కామెంట్స్ పెట్టారు. ఇది బిల్ పాస్ అయ్యేది కాదు, పాడు కాదు, ఇట్లాంటి వాటితోటి ఎందుకు వీడియోలు చేస్తారు అనవసరంగా అది ఇది అని చెప్పేసి. సో, అందుకని చెప్పి దాని మీద మీకు ఎవరికైనా స్పెసిఫిక్‌గా కావాలి అంటే చెప్పండి, కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను దాని మీద దాని గురించి వీడియో చేస్తా. బట్ అన్ని బిల్లులాగే అది కూడా బిల్ అనమాట. అందుకని నేను పెద్ద దాన్నంత ఇంట్రెస్ట్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ ఇంక ఇవాళ పర్టిక్యులర్ టాపిక్‌లోకి వెళ్తే, యాక్చువల్‌గా ఆమె స్టోరీ ఏంటి అంటే వాళ్ళ మదర్‌కి ఒంట్లో బాలేదని చెప్పి చూడ్డానికి ఇండియా ఎళ్లారు. ఇండియా ఎళ్లారు కాబట్టి స్టాంపింగ్ చేయించుకొని, జనరల్‌గా వీసా చేయించుకుంటూ ఉంటాం కదా! అయిపోయిన తర్వాత స్టాంపింగ్ చేయించుకొని ఆయనకొద్దాం అనుకున్నారు. యాక్చువల్‌గా ఇంతలోకే అపాయింట్మెంట్ పోస్ట్‌పోన్ అయిపోయింది. ఇక్కడ అమెరికాలో ఇల్లుంది. సో, అంటే మొత్తం లైఫ్ అంతా ఒక దెబ్బకి కొంచెం షార్టర్ అయిపోయిందనమాట. ఇక్కడ ఇల్లుంది, ఈఎంఐ కట్టాలి. అపాయింట్మెంట్ నెక్స్ట్ ఎప్పుడు దొరుకుతదో తెలీదు. సో, వెళ్ళిన పనేంటి అంటే మదర్‌ని చూసుకోవడానికెళ్లారు. అది ఫైన్. నిజంగా అది చాలా హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మన అమెరికన్ డ్రీము, అమెరికా లైఫ్ ఇవన్నీ పక్కన పెడితే పేరెంట్స్. వాళ్ళ వల్లనే కదా ఇవాళ ఈ రోజున ఈ స్టేజ్‌లో ఉన్నాము. అది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే డెఫినెట్‌గా. ఓకే. అది గుడ్ థింగ్ అనమాట. సో, ఇప్పుడు ఏంటి అంటే బ్యాడ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఈఎంఐ కట్టాలి. సో, ఎన్ని రోజులకు అపాయింట్మెంట్ దొరుకుతదో తెలీదు. కంపెనీ వోడు జాబ్ ఉంచుకుంటాడో, తీసేస్తాడో తెలీదనమాట. సో, కంపెనీ రూల్స్ ప్రకారం వాళ్ళు గనక ఇప్పుడు 3 నెల్లో, 6 నెల్లో వర్క్ ఫ్రమ్ హోమ్‌కి రూల్స్ ఉంటాయండి. లేదు అంటే వాళ్ళకి ఏదైనా ఇండియా ఆఫీస్ ఉందంటే అక్కడికెళ్ళి పనిచేసి అక్కడ సాలరీ తీసుకుంటే అట్‌లీస్ట్ ఇది ఉంచుకోవటం వేరు గానీ, బట్ వాటెవర్ ఇట్ ఈజ్ మళ్ళా 3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత రిటర్న్ బయలుదేరుతా అనుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు గనక మనసు మార్చుకుంటే, సో, ఇలాంటిది ఒక స్టోరీ గూడా మొన్న చదివాను నేను ఇన్‌స్టాగ్రామ్‌లో. అతనికి ఆల్రెడీ అపాయింట్మెంట్ ఉండింది. అది పోస్ట్‌పోన్ అయింది. తర్వాత వాళ్ళ కంపెనీ నుంచి ఏదో ఫైనాన్స్ రిలేటెడ్, మరి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పనిచేస్తారేమో తెలీదు. ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీ అర్జెంటు ఇతను రావాల్సిందే ప్రాజెక్ట్‌కి, కంపెనీకి లాస్ చాలా వస్తుందని చెప్పి ఏదో ఎక్స్‌పీడిటెడ్ అపాయింట్మెంట్స్ ఉంటాయి కదా! ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్. అది తీసుకున్నారట. వీసా వచ్చిందట. బయలుదేరదాం అనుకునే టైంకు క్లయింటు ఇతను రావద్దు, నాకు ప్రాజెక్ట్‌లోంచి తీసేసానని చెప్పారంట. స్టోరీ చెబితే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అంత టెన్షన్‌లో గూడా ఎట్లో గట్ల అపాయింట్మెంట్ ట్రై చేసి పాపం అపాయింట్మెంట్ అంతా వచ్చింది. వీసా గూడా స్టాంపింగ్ చేపించుకొని బయలుదేరదాం అనుకునే టైంలో జాబ్ పోయింది. రావద్దని చెప్పారట. సో, అంటే క్లయింట్ జాబ్ తీసేస్తే ఎలా ఉంటది నిజంగా? ఇప్పుడేం జేయాలి? కొత్త జాబ్ ఎతుక్కోవాలా? ఇండియా నుంచి ఎతుక్కోవాలి. ఓకే. మళ్ళా మారాలి. మళ్ళీ ఇంటర్వ్యూలకెళ్ళాలి. మళ్ళీ అటెండ్ అవ్వాలి. మళ్ళీ ఏది వీసా చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ ఒకవేళ ఆ పర్టిక్యులర్ ఎంప్లాయర్ కాంట్రాక్ట్ ఏం లేదనుకోండి, మళ్ళీ వేరే ఎంప్లాయర్‌కి మారాలి. మళ్ళీ ఎల్‌సీఏలో లొకేషన్స్ మార్చుకోవాలి. అన్నీ తలనొప్పనమాట. అంటే ఒక్క చిన్న దాంతోటి మొత్తం అసలు ఆ గవర్నమెంట్ గూడా యాక్చువల్‌గా అరే పాపం వీళ్ళెళ్లారు, స్టక్ అయ్యారు. మరి ఆళ్ళకిక్కడ జాబులున్నాయి. చాలామంది లైఫ్ సెట్ చేసుకొనెళ్లారు. ఇల్లులున్నాయి, జాబులున్నాయి. ఇవన్నీ అన్న ఆలోచన వాళ్ళు చేయట్లేదు. బట్ మన గవర్నమెంట్ కూడా దాని గురించి పెద్ద మాట్లాడాలన్న ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకు అంటే చూపించిన వేస్ట్. ఏంటి అంటే రూలు. ఏం రూలు? సోషల్ మీడియా వెట్టింగ్. అదయ్యే వరకు మీరు వెయిట్ చేయండి. సో, వాళ్ళు రూల్ బుక్ ప్రకారమే ఎళ్తున్నారు. బట్ ఇవన్నీ ఏంటంటే యాక్చువల్‌గా నిజంగా జాబ్ ఉండి జెన్యూన్‌గా లైఫు మంచిగా లీడ్ చేస్తూ సడెన్‌గా ఒక్క సారి ఇలా చేంజ్ అయిపోతే చాలా బాధగా ఉంటదనమాట.
ఇంకా కొంతమంది ఏంటంటే యాక్చువల్గా హస్బెండ్ అక్కడుంటే వైఫ్ పిల్లలు ఇండియాలో స్టక్ అయ్యారు. H4 డిపెండెంట్ వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళని మీ హస్బెండ్ది వీసా రివోక్ అయింది, మీరు ఆయనని తీసుకురండి అని చెప్పి పంపించేశారంట. అంటే వాళ్ళకి అపాయింట్మెంట్ ఉండి కూడా పాపం వీసా స్టాంపింగ్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన వీసా అక్కడ రివోక్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకుండా మీ హస్బెండ్ని తీసుకురండి అని పంపించిన వాళ్ళు కూడా ఉన్నారంట. H4 డిపెండెంట్ వీసాకి వెళ్ళినప్పుడు కొంతమందిని అయితే మీ హస్బెండ్ని తీసుకొచ్చి స్టాంపింగ్ చేయించుకోండి అని చెప్పారంట. కొంతమందికి ఏమో ఆల్రెడీ ఇక్కడ వీసాలు రీవోక్ అయిపోయినాయి కదా, వీళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, మీ హస్బెండ్ వీసా రివోక్ అయింది కాబట్టి మీరు నేను రమ్మనండి, అందరు కలిసి స్టాంపింగ్ చేయించుకొని వెళ్ళండి అని చెప్పారంట. సో అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి, ఇక్కడ వీళ్ళ పరిస్థితి. ఇంకో కొంతమంది అయితే వైఫ్ పిల్లలు అక్కడే అమెరికాలో ఉన్నారు, హస్బెండ్ ఏదో పని మీద ఇండియా వెళ్ళడమో లేకపోతే పేరెంట్స్ గురించి వెళ్ళడమో ఏవో ఉంటుంటాయి కదా పనులు, అలా వెళ్ళి వీసా కోసం పోతే అపాయింట్మెంట్ పోస్ట్పోన్ అయిపోయి స్టక్ అయిపోయారంట. ఇక్కడ నాకు మొన్న ఎవరో చెప్తున్నారు, మా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే, ఈమెకి డ్రైవింగ్ రాదు, పిల్లల్ని స్కూల్లో దింపలేదు. అంటే అందరికీ డ్రైవింగ్ రావాలని ఏం లేదు కదా, కొంతమందికి రాకపోవచ్చు, వాళ్ళు జాబులు చేయకపోవచ్చు, కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళు పాపం నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు, కొత్తగా అమెరికా వచ్చిన వాళ్ళు, లేకపోతే ఇంకా ఇప్పుడిప్పుడే మనం నెమ్మదిగా అంటే సెట్ అవుతూ ఉన్నటువంటి వాళ్ళు, ఇదంతా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి పనికి ఎవరో ఒకళ్ళని, ఇప్పుడు కూరగాయలు తెచ్చుకోవాలన్నా కూడా పక్క పక్కన ఉండవు కదా, మన దగ్గర షాపులలోకి వెళ్ళి తెచ్చుకున్నట్టు లేకపోతే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నట్టు ఉండదు కదా. సో ఇలాగా నిజంగా చాలామంది ఎంత చెప్పలేని వర్ణాతీతమైన సిచ్యువేషన్లో ఉన్నారనమాట. ఆ పర్టికులర్ దాంట్లో ఆ డిస్కషన్స్లో చాలామంది ఏం చెప్పారంటే ఒక్కొక్కళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు. కాకపోతే ఫైనల్గా మెజారిటీ ఆఫ్ ద కామెంట్స్ నాకు ఆమెకి సపోర్ట్ చేశారు. ఎందుకు చేశారు అంటే, నువ్వు వెళ్ళిన కాజ్ ఏంటి, మీ మదర్కి హెల్త్ బాగాలేదు, సో ఇంకా నీకు ఇంతకన్నా లైఫ్లో ఇంపార్టెంట్ది కాదు అమెరికా అనేది అంటున్నారు. కానీ ఏంటంటే ఇక ఫ్యామిలీస్ పార్ట్ అయిపోయినప్పుడు, లేకపోతే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ ఉన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు ఇల్లులు ఈఎంఐ కట్టాలి, మరి ఇప్పుడు జాబ్ పోయింది అనుకోండి, మళ్ళీ ఇల్లు అమ్మాలంటే మళ్ళీ ఎవరి మీద డిపెండ్ అవ్వాలి, రేట్ ఎంత వస్తుందో తెలీదు, మార్కెట్ రేట్ ఎలా ఉందో తెలీదు. మనము దగ్గర ఉండి చూసుకుంటే ఏదైనా ఒకలాగుంటుంది, లేదు అంటే ఇంకొకలాగుంటుంది. సో కాబట్టి ఏంటంటే యాక్చువల్గా పరిస్థితులు ఎప్పుడు ఎలాగ మారతాయో మనం అస్సలు ఊహించుకున్నదంతా ఒక్కసారే మారిపోతుంది అనమాట. అయితే ఏంటంటే మెయిన్ ప్లాన్ బి లాంటిది ఏదైనా ప్లాన్ చేసుకుంటే బెటర్ అందరూ. ఎందుకు అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్స్ చూసుకున్నారనుకోండి, దగ్గర 15 to 20 years పడుతుంది. ఇప్పుడు లక్కీగా ఏంటంటే కొంత 11 months ఫార్వర్డ్ అయినాయి, EB2 EB1 కొన్ని, అదే ఒక గుడ్ న్యూసే మనకి. బట్ ఏంటంటే కొంత మళ్ళీ ఈ నెగిటివ్ ఇది కూడా జరుగుతుంది. ఏంటి అంటే అప్పుడెప్పుడు I-140 అప్లై చేశారు కదా, అప్పుడుది ఇప్పుడు ఇవన్నీ మ్యాచ్ చేసుకోవటమో, లేకపోతే కంపెనీ ఉండటమో, లేకపోతే కంపెనీ వాడు స్పాన్సర్ చేస్తా అని చెప్పడము, లేకపోతే ఈ మధ్యలో కంపెనీ వాడు నేను స్పాన్సర్ చేయడం అన్నాడు, ఇవన్నీ రకరకాలుగా గ్రీన్ కార్డ్ చేతికి వచ్చే వరకు అన్నీ హడ్డిల్సే అనమాట. మధ్యలో ఎక్కడన్నా ఏమన్నా మిస్డ్ ప్రజెంటేషన్లు ఉన్నాయి అన్న, అవి ఉన్నా ఇవి ఉన్నా. సో కాబట్టి ఏంటంటే అంత అనుకున్నంత సింపుల్గా ఈజీగా ఇన్ని రోజులు నడిచినట్టు ఇప్పుడు నడవట్లేదు. కాబట్టి ఏంటంటే ఎట్టు వచ్చినా ఏంటంటే కొంత ప్లాన్ బి అనేది, ఒకవేళ ఇండియా వెళ్ళి స్టక్ అయితే మన పరిస్థితి ఏంటి రేపొద్దున, దానికి తగ్గ ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోవటము. లేదు ఇక ఎటు వచ్చినా ఇంకా మనం ఇండియా వెళ్ళిపోదాము, ఇప్పుడు మన ఫ్యూచర్లో ఇప్పుడు గ్రీన్ కార్డ్ రాకుండా ఎన్ని రోజులున్నా ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, మీరు ఉండొచ్చు జాబ్ ఉన్నంత కాలం I-140 తోటి H1 ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండొచ్చు. మనకి నెక్స్ట్ ఫర్దర్గా పిల్లలు ఎప్పుడైతే 21కి వస్తారో వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ వాళ్ళు స్టూడెంట్ వీసా, మళ్ళీ H1B, మళ్ళీ ఇప్పుడు మన ఈ పడ్డ బాధలన్నీ వాళ్ళు పడాలన్నమాట. సో అంటే అప్పటికి వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుంటుందో, వాళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఈలోపు గ్రీన్ కార్డ్ రాకపోతే వాళ్ళు ఈ తిప్పలు పడాలంటే వాళ్ళకి సరిపోయిన జాబులు ఉండాలి, H1 చేసేవాడు ఉండాలి, అప్పటికి ఏ రూల్స్ ఎలా ఉంటాయో తెలియదు, కాంపిటీషన్ ఎలా ఉంటుందో తెలియదు. సో కాబట్టి ఏంటంటే మీ సిచ్యువేషన్ని బట్టి, ఒకవేళ మీకు మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యే టైంకి కనుక మీకు గ్రీన్ కార్డ్ రాదు అని కనుక మీకు అనిపిస్తే, ప్లాన్ బి ప్రాపర్గా చేసుకోండి. కొంత మనీ సేవింగ్ చేసుకొని పెట్టుకోవటము ఇండియాలో. అంటే నేను ఇక్కడ ఒకటి మాత్రం క్లారిటీగా చెప్తా అండి, వాళ్ళని వీళ్ళని నమ్మి మీరు లక్షలు పంపించేసి ఇల్లు కొను, అది కొను, ఇది కొను అనేది మాత్రం నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే దీని మీదనే ఇంతకుముందు ఒక వీడియో చేస్తాను. చాలామంది ఏంటంటే ఇలా పంపించి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు లిటరల్లీ నాకే పర్సనల్గా చాలామంది తెలుసు అనమాట. అంటే అటు డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళనో, లేకపోతే వీళ్ళు కొన్న తర్వాత అది ఎవరి పేరు మీదనో ఉండడం అనో, ఇక అవన్నీ అదంతా డిఫరెంట్ స్టోరీ. బట్
మీకు మీరుగా జాగ్రత్త చేసుకొని మీ డబ్బుల్ని మీరు ఇండియా వెళ్ళి ఏదైనా ఒక ప్రాపర్టీ దగ్గరుండి కొనుక్కొని డబ్బులు కట్టి దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించుకొని రావడము. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే మాత్రం ప్లస్ ఏదైనా కొంత అమౌంట్ సేవ్ చేసి పెట్టుకోవటం. ఎందుకంటే ఇప్పుడు కరెన్సీ రేటు కూడా పెరిగింది. సో మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ అందరూ కూడా అదే అంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా వెళ్ళిపోతాంలే. కానీ ఒకటేంటంటే ప్లాన్ ప్రాపర్‌గా చేసుకోండి. మనం వెళ్ళిపోదాము అని అనుకునే థాట్ ఎవరికైనా ఉంటే గనక ఫైనాన్షియల్ ప్లానింగ్ పర్ఫెక్ట్‌గా చేసుకోండి. వెళ్ళిన తర్వాత జాబ్ ఉన్నా లేకపోయినా హ్యాపీగా అక్కడ అడ్జస్ట్ అయిపోయి, సెటిల్ అయిపోయి కొంత సేవింగ్స్ తోటి మంచిగా అంటే అక్కడ ఉండి అక్కడ సంపాదించి అక్కడ ఉన్న వాళ్ళ దాంతో కంపేర్ చేస్తే కొన్ని రోజులు అమెరికాలో సంపాదించుకొని వెళ్తే రీజనబుల్‌గా బానే సెటిల్ అవ్వచ్చు. అలాగా ప్రాపర్‌గా సెటిల్‌మెంట్ అయితే చూసుకోండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ ఏం జరుగుతది ఏం అర్థం కావట్లేదండి. చూసారు కదా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ వార్ చూస్తున్నారు కదా! అసలు ఏమన్నా అర్థం ఉందా? కంపెనీస్ అయితే ఎంత అసలు స్టాక్స్ డౌన్ అయితున్నాయి. మెయిను లక్షల కోట్ల రూపాయల స్టాక్ పోతుందంట. అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షేర్ మార్కెట్‌ని పక్కన పెడితే జనరల్‌గా ఏంటంటే ఆయిల్ అండ్ గ్యాసు ప్రొడక్టివిటీ గనక ఆగిపోయిందనుకోండి, ఇటు నుంచి అటు రావడం, అటు నుంచి ఇటు పోవటం ఇయన్నీ ఆగిపోతే ఏమవుతదండి? బిజినెస్ రొటేషన్ అవ్వదు. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న కిరాణా షాప్ ఓనర్ అయినా గానీ, వాడి బిజినెస్ నడిస్తేనే కదా సాయంత్రానికి వాడికి ఇన్ని డబ్బులొస్తాయి. రేపు పొద్దున మళ్ళీ సరుకులు తెస్తారు, ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇస్తాడు, రొటేషన్ చేస్తా ఉంటాడు. ఆ షాప్‌కి ఎవరు పోలేదు, లేపోతే ఆ షాప్‌లో అమ్మడానికి స్టాక్ లేదు అంటే ఏమవుతది చివరికి? వాడికి బిజినెస్ రొటేషన్ అవ్వదు, వాడికి డబ్బులు రావు, ఎంప్లాయీస్‌కి జీతాలు ఇయ్యలేడు, కొత్త స్టాక్ తెచ్చి అమ్మలేరు. చివరకు వాడి బిజినెస్ దివాలా తీస్తది. సో, ఇప్పుడు ఈ ఆయిల్ అండ్ గ్యాస్ పరిస్థితి కూడా దాని మీద డిపెండ్ అయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. రేపు పొద్దున వీళ్ళకి లాస్ వచ్చిందనుకోండి, ఆ ఎఫెక్ట్ ఎక్కడ చూపిస్తారు వీళ్ళు? ప్రాజెక్టులన్నీ స్టాల్ చేస్తారు. లేదు అంటే ఇంక మాకు ప్రాజెక్టులు వద్దంటారు, లేకపోతే అప్‌గ్రేడ్‌లు ఆపుతారు, లేకపోతే కొన్ని రోజులు పోస్ట్‌పోన్ చేయంటారు. ఆ ఇంపాక్ట్ ఎక్కడ పడతది? ఎంప్లాయీస్ మీద పడతదనమాట. సో, ఈ వార్ ఎఫెక్ట్ పైకి కనబడట్లేదు గానీ చాలా అంటే ఆహ్, ఎనలిస్ట్‌లు, ఎక్స్‌పర్ట్‌లు చెప్పడం ఏంటంటే ఎకానమీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తది. స్లోగా దీని ఇంపాక్ట్ ఉంటది. ఇవాళ కూడా మన మోడీ గారు ఏదో చెప్పినట్టున్నారు. మనం కరోనా టైప్‌లో ఎలా బతికామో ఇక ఇప్పుడు కూడా అలా బతకాల్సి వస్తదేమో అని ముందు జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పి న్యూస్ కూడా వస్తుంది యాక్చువల్‌గా. కాబట్టి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకంగా చూసుకున్నా వీసా గానీ, లైఫ్ సేఫ్టీ గానీ, అసలు ఏం జరుగుతుందో గానీ, జాబ్ సేఫ్టీ గానీ, రేపొద్దున పెట్రోల్ రేట్ ఎంత ఉంటదో గానీ, మనకి ఏది కూడా గ్యారంటీడ్‌గా హ్యాపీగా మనం ఇంకొక నెక్స్ట్ 25 ఇయర్స్ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉంటాం అనేదైతే ఖచ్చితంగా లేదు. కాబట్టి మీరందరూ కూడా ఎంతో కొంత సేవింగ్స్ మీద కొంచెం ప్లాన్ చేసి పెట్టుకోండి. అంటే ఓవర్ హెడ్స్ ఏమన్నా ఉంటే తగ్గించుకోండి. సో, మీరు ఇండియాలో ప్లాన్ బి డెఫినిట్‌గా ప్లాన్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. బై. హావ్ ఎ గుడ్ డే.